పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి అనడానికి సాక్ష్యం హైదరాబాద్ విమానాశ్రయం. ఎందుకో ఏంటో సరైన సమాచారం ప్రజలకు రావట్లేదు. నిన్న ఢిల్లీలో ఏటీసీ ఫెయిల్యూర్, 1000 విమానాలు ఆలస్యము, కొన్ని విమానాలు రద్దు. దానికి కారణం ఏదన్నా అక్కడ హ్యాకింగ్ ఏమన్నా జరిగిందా? ఇప్పుడంతా సైబర్ అటాక్స్ కూడా జరుగుతున్నాయి కదా, అట్లాగేమన్నా జరిగిందంటే అబ్బాయి ఏం లేదు, టెక్నికల్ ప్రాబ్లం ఏటీసీలో అని చెప్పుకొచ్చారు రామ్మోహన్ నాయుడు గారు. సీన్ కట్ చేస్తే ఇవాళ హైదరాబాద్కి పాకింది. అది హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన అనేక విమానాలు రాత్రి నుండి ఆగిపోయినాయి, రద్దు అయిపోయినాయి. అది గోవాకి వెళ్లాల్సిందే, బెంగళూరుకి వెళ్లాల్సిందా, ముంబైకి వెళ్లాల్సిందా, వియత్నాం, ఇతర దేశాలకు వెళ్లాల్సినటువంటి విమానాలు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. కారణం ఏంటో కూడా చెప్పరు. అదేమంటే టెక్నికల్ ప్రాబ్లం అనే ఒక పదం చెప్తారు. ఆలస్యం, ఆ పైన రద్దు, ఈ రెండు ఎందుకు జరుగుతున్నాయి? అసలు విమానాల్లో ఇంత గందరగోళం ఎందుకు జరిగింది? మొన్న ఢిల్లీ, నిన్న హైదరాబాద్, నిన్న రాత్రి నుంచి ఇవాళ దాకా కూడా రామ్మోహన్ నాయుడు గారు సమీక్షిస్తానంటారు. అసలు ఏం జరుగుతుందో చెప్పట్లేదు. మొన్న అహ్మదాబాద్ ఇన్సిడెంట్ అప్పుడు అంతే, అది ఈ రోజు వరకు స్పష్టత లేదు. పౌర విమానయాన శాఖ అనేటటువంటి ఫెయిల్ అవుతుంది అన్నటువంటి ముద్ర మన నెత్తినేసుకోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.